మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? బీజేపీ నేత ఫడ్నవీస్కే సీఎం పీఠం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదట్లో బెట్టు చేసిన షిండే ఆ తర్వాత సీన్ అర్థమై సైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా మహా సస్పెన్స్కి తెరపడినట్లే ఉంది. ఇవాళ లేదంటే రేపు సీఎం పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. సీఎంగా ఫడ్నవీస్, ఇది కన్ఫర్మ్. కాకపోతే ప్రకటనే తరువాయి అన్న చర్చ మహారాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్ ను ఊపేస్తోంది. నిన్నటిదాకా మహాయుతి కూటమి తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, అందుకే సీఎం పదవి తనకే ఇవ్వాలని పట్టుబట్టాడు షిండే. అందుకు అంగీకరించని బీజేపీ ప్రస్తుతమైతే షిండేను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. దారిలోకి వస్తే ఓకే, రాకుంటే నీ దారి నీదే అని పరోక్షంగా సంకేతాలిచ్చారట. అంతేకాదు, ఆల్రెడీ బీజేపీ మనసులో ఏముందో కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలేతో చెప్పించారు కూడా. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 2.5 साल एकनाथ शिंदे जो मुख्यमंत्री रहे हैं, वो भी देवेंद्र फडणवीस को मौका देना चाहिए। और बीजेपी के हाईकमांड ने तय किया है कि देवेंद्र फडणवीस को मुख्यमंत्री बनाना है, लेकिन एकनाथ शिंदे जो नाराज है, उनकी नाराजगी दूर करने की आवश्यकता है. రామ్దాస్ మాటలతో ఫడ్నవీస్ దే సీఎం పీఠమని స్పష్టమవుతోంది. అందుకే ఇండైరెక్ట్ గా సీఎం పోస్ట్ పై ఆశలు వదులుకున్నట్లుగా ట్వీట్ లో ఓ పోస్ట్ పెట్టారు షిండే. తన నియోజకవర్గీయులెవరూ ముంబై రావద్దని, అందరూ సైలెంట్ గా ఉండాలని ఎక్స్ వేదికగా ఆదేశాలిచ్చారాయన. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందన్నది షిండే ట్వీట్ సారాంశంగా కనిపించింది. సో దాదాపుగా సీఎం రేస్ నుంచి షిండే తప్పుకున్నట్లే అని మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న టాక్. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించే షిండే సైడ్ అయినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకున్న ఆప్షన్ బీజేపీ మాత్రమే. షిండే కాంగ్రెస్ కూటమితో కలవలేడు. ఎందుకంటే అందులో ఠాక్రే శివసేన ఉంది కాబట్టి. ఒకవేళ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి ఠాక్రేను వదిలేసి షిండేను కలుపుకున్నా సరే మెజారిటీ లేదు. ఎలా చూసినా సరే మహాయుతి నుంచి బయటకు రావడం షిండేకు మంచిది కాదు. అందుకే కాస్త లేటుగా అయినా భవిష్యత్తును ఊహించే షిండే వెనక్కి తగ్గినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ కూడా సీఎంగా ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపడం మ్యాటర్ కి ఎండ్ కట్ పడేలా చేసింది. సో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రకటన ఎప్పుడన్నదే ఇంకా వెలువడాల్సి ఉంది.